హాయ్ అండి. పొద్దున్నుండి ఎదురు చూస్తున్నారు కదా! 2 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ ప్రోమోలో వచ్చేసేమో మన ప్రమోషన్ టాస్క్ జరుగుతుంది. సెకండ్ ప్రోమోలో వచ్చేసేమో సంజన గారిని నాగార్జున గారు ఉతుకుతున్నాడు కదా! అది వచ్చింది. ఈ రెండిటి గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది మీకు అర్థమైపోయి ఉంటది. సింగిల్ ఎలిమినేషనే. సింగిల్ ఎలిమినేషన్‌లో దివ్యనిఖిత ఎళ్ళిపోవడం జరిగిపోయింది. దివ్యనిఖిత ఎళ్ళిపోవడానికి కారణాలేంటి? సెకండ్ ప్రోమోలో జరిగినటువంటి అంటే సంజన గారి గొడవ గురించి నాగార్జున గారు అడుగుతుండు కదా! రీతు సంజన గారికి డిమాండ్ పవన్కి మధ్య జరిగినటువంటి ఆర్గ్యూ ఉంది కదా, అలా ఎవరిది రైట్ ఎవరి రాంగు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనది ప్రోమోల గురించి మాట్లాడినాకనే ఈ అమ్మాయి ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. దివ్యనిఖిత ఎలిమినేషన్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ప్రోమోలో తనుజ అంటే టాస్క్ ఓడిపోగానే టాస్క్ ఓడిపోతేనే తనుజకి పాయింట్లు రేస్ చేస్తుంది, ఓడిపోతే తీసుకోలేదు తనుజ అని చెప్పేసి ఆల్రెడీ ఒక చిన్న ప్రమోషన్ టాస్క్ కూడా థంబ్‌నెయిల్ పెట్టేసి వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తనుజ అక్కడ ఉన్నది ఎవరు? తనుజ అనే పదం వస్తే చాలు ఎక్కడ దొరుకుతుందా అని పట్టుకునే రివ్యూవర్స్ ఉన్నారు. ఆల్రెడీ చిన్న ప్రమోషన్ టాస్క్ కూడా వదలకుండా ఉతకడం మొదలెట్టారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎలా ఉందో ఆలోచించుకోండి మీరే. నేనేమనంటే మళ్ళీ తనుజ గురించి మాట్లాడుతుంది. తనుజ పిఆర్ అంటే తనుజ పిఆర్ అని అనుకోండి. అక్కడ మాట్లాడుతూ వాళ్ళు థంబ్‌నెయిల్స్ పెట్టేసుకొని తనుజను నెగిటివ్ చేస్తున్నది అది మీకు కనపడదు. ఓన్లీ నేను మాట్లాడితే మాత్రం తనుజ పిఆరా, తనుజ సొల్లు ఆపు, తనుజ నువ్వు ఏమైనా చేసుకోరి ఏదో సంథింగ్ రాస్తూ ఉంటారు ఇట్లా కామెంట్లు. ఇక ఆపు తీయమ్మ నువ్వు బాగా చెప్పినావు కానీ అని ఇలాంటి కామెంట్లన్నీ వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు చేస్తే రైటు మీకు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆ అమ్మాయి గెలవద్దు కాబట్టి మీ దృష్టిలో అనేది నేను చెప్పాలనుకున్నా. ఇక్కడ ప్రమోషన్ టాస్క్ జరిగింది. ఆ ప్రమోషన్ టాస్క్లలో బ్లూ టీమ్ రెడ్ టీంలో తనుజ ఉంది, రీతు చౌదరి తనుజ ఆడుతుంది అది క్లీన్ చేయడానికి, పొయ్యి బల్ల లాంటి స్టవ్ బల్లని క్లీన్ చేయడానికి. నెక్స్ట్ ఇమానియలు కళ్యాణ్ ఆడుతున్నారు. ఇక్కడ సంచాలకులు కూడా ఎవరున్నారు? మన దివ్యనిఖిత ఉంది, దివ్య సంచాలకురాలు ఉంది. కాబట్టి ఇక్కడ అన్నది బిగ్ బాస్ సంచాలకురాలుగా ఎప్పుడు ఒకటే పర్సన్ పెడతారా అని అడిగింది. దానికి కూడా ఒక రివ్యూవరు ఇక ఆయన ఆ రివ్యూవర్ చెప్పేది ఏంటంటే మొత్తము తనుజ తుమ్మింది, తనుజ తగ్గింది అని చెప్పేసి మొదటి వారం నుంచి ఈ వారం దాకా అదే పదం పట్టుకొని పాడిన పాట పాడరా పాస్పర్ల దాసరా అని అన్నారు. ఇక పాడిందే పాడి పాట పాడి ఆ అమ్మాయిని గుచ్చి చంపుతూనే ఉంటాడు ఆ రివ్యూవరు. అయితే ఆయన అంటే 7 టాస్క్లలో 4 సార్లు కంటెండర్గా తనుజ అయింది. అది ఈ రీసెంట్ టైంలలో. అయితే ఇక్కడ ఈ టాస్క్ల గురించి పక్కన పెట్టండి. ప్రమోషన్ టాస్క్ వచ్చిందంటే మన భరణి గారన్నా లేకపోతే దివ్యనిఖితనా ఎవరు ప్రమోషన్ టాస్క్లలో అన్నిట్లో ప్రమోషన్ టాస్క్లు అన్నిటికి కూడా సంచాలకురాలుగా దివ్యనిఖిత అని వస్తుంది, లేకపోతే భరణి గారు అని వస్తారు. వీళ్ళిద్దరినే పెడుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ మాట మాట్లాడింది కావచ్చు. సరే ఆ అమ్మాయి తప్పే ఉందనుకోండి అనడము. కానీ దాన్ని కూడా ఏదో ప్రమోషన్ టాస్క్ అని చెప్పేసి ఆ అమ్మాయి వదిలేయాలి కదా, వదిలేయకుండా ఇట్లా మాట్లాడడం ఏంటంటే మీరు ఎపిసోడ్ చూసి మాట్లాడండి. ఎందుకంటే ప్రోమో కటింగ్లలో తనుజకు నెగిటివిటీగానే కట్ చేస్తున్నారు కదా. ఎపిసోడ్లో తప్పుంటే ఈ అమ్మాయికి ఈ ప్రమోషన్ టాస్క్లో కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేదిగా మాట్లాడుంటే బాగుంటుంది. కానీ ప్రోమో చూసి జడ్జి చేసేసి ప్రోమో చూసేసి అన్నీ థంబ్‌నెయిల్స్ పెట్టేసి ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఆ రివ్యూవర్లను అడగాలనుకున్నా. అదే వాళ్ళ డైరెక్ట్ అడగలేక నేను ఇక్కడ చెప్పాలనుకున్నా చెప్పేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ ప్రోమోలో సంజన గారి గురించి అంటే ఏది ఫ్యామిలీ వీక్ అయిపోయినాక అందరూ హ్యాపీగా హుషారుగా ఉంటారనుకున్నా అని అన్నాడు నాగార్జున గారు. అని ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనగానే ఇమాన్యుయల్ వేసేసి అదే సంజన గారి రీతు చౌదరిని అలా అన్న ఇష్యూ మీద నాకు అది ఒకటే డిస్టర్బెంట్గా అయిపోయింది. అంటే మొత్తము అందరము అయోమయంలో పడిపోయిన విధంగా చెప్పిండు. చెప్తారికే నెక్స్ట్ ఒక 1 by 1 అడిగిండు. సుమన్ శెట్టి గారిని అడిగిండు, తర్వాత దివ్యని అడిగిండు, తర్వాత డెమాన్ అడిగిండు. వీళ్ళందరిని అడిగినా కూడా వాళ్ళందరూ లేదు సార్ మాకు ఎక్కడ తప్పు అనిపించలేదు సార్ అని చెప్పేసి అందరూ కూడా సంజన గారు మాట్లాడిందే రైటు, ఆమె ఏదో చూసింది అని చెప్పేసి. ఇప్పుడు బెడ్ మీద రీతు చౌదరి డెమాన్ పవన్ పడుకున్నారు. నైట్ పూట పడుకోలేదు, నిద్రపోలేదు, కూర్చొనే ఉన్నారు. కాకపోతే దుప్పటి కప్పుకున్నారు, కూర్చొనే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏం చేసిరని అక్కడ అంత ఇప్పుడు ఒక 170-200 కెమెరాలు ఉన్నాయి. కెమెరాల మధ్య ఏం చేస్తారు? చేస్తే అది ఎక్కడ ఏదో ఒక కెమెరా చిక్కుతారు కదా. ఇంత లక్షల మంది చూసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఉన్నాము. మనం ఏదైనా చిల్లరగా వ్యవహారాలు ఎత్తే బయటకు పోతే ఎంత గలీజ్ ఉంటుందని వాళ్ళకి తెలియదా? అంత ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారా? దాన్ని చూడలేకపోయినా అంటే నీకు జుట్టు కట్ చేసేసి నీ వైపు పాజిటివ్గా ఉన్న రోజులు నువ్వు రీతు చౌదరి జోలికి పోలేదు. ఎప్పుడైతే నేను నామినేషన్లో తీసుకురావడానికి ట్రై చేస్తుందో ఆ రోజు నుంచి పగబడతావు. అంటే నువ్వు ఒక తాసుమావం కంటే ఎక్కువ పగబట్టి
వాళ్ళని బుసగొట్టుకుంటా వాళ్ళని కించపరిచే విధానంలో సంజన గారు ఉంటుంది. అది కనిపించదు. సంజన గారు మాట్లాడే ప్రతి ఒక్క వర్డ్ తప్పే. ఆ ప్లేస్లో రీతు చౌదరి ప్లేస్లో మీ ఇంటి ఆడపిల్లలు ఉంటే ఊహించుకోండి. ఉన్నది లక్షల మంది కోట్ల మంది చూసే ప్లాట్ఫారం పైన ఉన్నది ఆ షో అని చెప్పేసి మర్చిపోయి, ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి అలా మాట్లాడేంత వరకు ఇంకా సంజన గారికి సపోర్ట్ మాట్లాడుతున్నటువంటి మేధావులు చాలామంది ఉన్నారు. సంజన గారికి భజన కొట్టే మేధావులు చాలామంది ఉన్నారు. సంజన గారు మాట్లాడేటువంటి అసభ్యకరమైన పదాలు మాట్లాడుతుంటే ఏదో చూసిందంటే నాగార్జున గారి ముందట ఏం చెప్పింది? నాగార్జున గారి ముందట నాగార్జున సార్ వచ్చి అడిగింది కదా. అడిగినప్పుడు ఏం చెప్పింది? వాళ్ళిద్దరి సంకలాల్లో చేతులు చేసుకుని కూర్చోవడం నాకు నచ్చలేదు సార్ అంటే అందరికీ నచ్చింది. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చింది. చూసే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలంటే స్టార్టింగ్ వీక్లో మనకు 2 వీక్స్ దాకా మనకే ఇబ్బెట్టుగా ఎందుకంటే ఇదంతా ఏం ఫ్రెండ్స్ ఇప్పుడే కంటెంట్ కోసం అంతకుముందు విష్ణుప్రియ చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి విష్ణుప్రియ ఫ్రెండ్ కదా, ఈ అమ్మాయి కూడా చేస్తుందా అని చెప్పేసి మేము కూడా అట్లనే అనుకున్నాం. దాని రాను మళ్ళీ అలవాటు పడిపోయాను. ఆ అమ్మాయి నవ్వడం కూడా నవ్వుతుంది కదా, ఆ నవ్వు కూడా చిరాకు దొప్పించేది. మెల్లమెల్లగా ఆ నవ్వే అలాంటిది, ఆమె ఏడుపే అలాంటిది అని చెప్పేసి ఆ అమ్మాయికి అలవాటు పడిపోయి, అంటే ఆ నవ్వుకు ఏడుపుకు వాళ్ళు ఉండే విధానానికి అలవాటు పడిపోయాం. వీళ్ళు ఊరికి కూడా పడుతూ ఉంటారు, చిరాకు పడుతుంటారు, ఎమ్మడ కలిసిపోతారు కదా మనకు అనిపించేది. మెల్లమెల్లగా అలవాటు పడిపోయి వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది, ట్రూ ఫ్రెండ్షిప్, మంచిగా ఉంటారు. పేరెంట్స్ వచ్చి చెప్పినా కూడా, ఎవరు వచ్చి చెప్పినా కూడా మారకుండా వాళ్ళు ఉండే తీరే ఉన్నారు, వీళ్ళు ట్రూగా ఉంటారా అని అందరు కరెక్ట్ అయ్యారు. ఆ టైంకి మన సంజయ్ గారికి ఎందుకంటే నామినేషన్లో తీసుకొచ్చింది కాబట్టి, ఒక వారం నామినేషన్ చేసింది కాబట్టి రీతు చౌదరి అది పగ పెట్టుకొని రీతు చౌదరిని ఇలా క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఎవరైతే నామినేషన్ చేస్తారో వాళ్ళ పైన ఒక వారం కాదు, ఇక 2-3 వారాలైనా పగ అట్లనే కొనసాగిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు సారీ చెప్పలేదు, ఎన్నిసార్లు తప్పులు చేయలేదు. ఒక దొంగతనంతో హైలైట్ అయిందని చెప్పేసి ఆమె వల్ల షో వేసిందని చెప్పేసి ఆమె ఎన్ని బూతులన్నా కూడా పడాలా? ఇది బూతుల షోనా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ముద్దులు పెట్టుకుని ఏమైనా చేసుకుంటారా? ఎందుకు అంత చూడలేని ఏం జరిగింది? మాకు అనిపించింది ఇప్పుడు సరే అంతమంది ఉన్నారు హౌస్లో, సరే నైట్ పూట మేము నిద్రపోయినాం అనుకుందాం, హౌస్లో అంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ కనపడింది. సంజన గారికి ఏం కనిపించింది? సంజన గారు సంజన గారు కరెక్ట్ చెప్పింది. అంటే సంజన గారు ఇప్పుడు రీతు చౌదరి అనే పర్సన్కి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమెను ఏ రకంగా నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. ఒక కంటెస్టెంట్ లాగా చూడండి, హౌస్లోకి వచ్చినాక తన బిహేవ్ చూడండి. ఆడట్లేదా? సంజన గారి కంటే 100 రెట్లు ఎక్కువ ఆటాడుతుంది. 100 రెట్లు ఎక్కువ ఆటాడుతుంది. నామినేషన్లో పాయింట్లు పెడతలేదా రీతు చౌదరి? ఎందుకంటే అక్కడ రీతు చౌదరికి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి కథం అదే కోణంలో అది మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే దట్టు కళ్యాణ్కి ఆపోజిట్ వెళ్ళింది కాబట్టి కళ్యాణ్కి ఆపోజిట్ వెళ్ళింది కాబట్టి సంజన గారు వెళ్ళింది కళ్యాణ్కి, అదే మన సంజన గారికి ఆపోజిట్ రీతు చౌదరి వెళ్ళింది. తర్వాత అదే రీతు చౌదరి కళ్యాణ్ కూడా ఆపోజిట్లో మాట్లాడింది కాబట్టి ఇప్పుడు కళ్యాణ్ పిఆర్లు కూడా ఇలా స్టంట్లు పే చేస్తున్నారు అన్నట్టు. అంటే అక్కడక్కడ కట్ చేసేసి రీతు చౌదరిని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి కాబట్టి అక్కడ సంజన గారు పిల్ల తల్లి కదా, నేను తల్లులను డేకరు మన డెమాన్ పిల్ల తల్లులను డేకరు అమ్మలు కదా, అమ్మలను డేకరు, అమ్మ పొజిషన్ ఉన్న వాళ్ళకు విలువ లేదు, ఒక అమ్మాయిల అమ్మడి తిరుగుతారని చెప్పేసి క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే సంజన గారే ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది. కళ్యాణ్ చేయలేదా? కళ్యాణ్ ఏమన్నది? అమ్మాయి సెలబ్రిటీలను పట్టుకొని తిరుగుతాడు, సెలబ్రిటీలు తోక పట్టుకొని తిరుగుతాడని చెప్పింది. ఎవరిని ప్రతి ఒక్క విధంగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తుంటే అదైతే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. కొంచెం ఆలోచించండి, బుర్ర పెట్టి. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా రీతు చౌదరి ప్లేస్లో ఎవరున్నా కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. అక్కడ తప్పేం చేసింది అనేది ఆలోచించండి. ఒకటే సోషల్ మీడియాలో బయట నెగిటివ్ ఉందని చెప్పేసి లోపల కూడా అదే నెగిటివ్ కోణంలో చూసాడు. చూడండి ఎంతవరకు కరెక్ట్. ఏమన్నా తమిళ బిగ్ బాస్ ఇదేమన్నా? ఇది తెలుగు బిగ్ బాసే కదా, తెలుగు బిగ్ బాసే కదా, మనకందరూ కనపడుతుంది కదా. మనమంతా 24/7 చూస్తున్నారు. ఇంకా రివ్యూవర్లు 24/7 చూస్తున్నారు. ఆయన కూడా సంజన గారిది రైట్ అంటారు. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి కాబట్టి, రీతు చౌదరి ఆపోజిట్లో వెళ్తుంది కదా సంజన గారికి, అది నచ్చదు. కళ్యాణ్కి ఆపోజిట్లో వెళ్ళింది కదా, అది నచ్చదు. డెమన్ పవన్ కోసం స్టాండ్ తీసుకుంది కదా రీతు చౌదరి, అది నచ్చదు. ఇలా అన్నట్టు రీతు చౌదరి తనుజ ఫ్రెండ్ కదా, అది నచ్చదు. ఏంటంటే అక్కడ ఇప్పుడు బయట నెగిటివిటీని పట్టుకొని అక్కడ అమ్మాయిని నెగిటివ్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఈ సానుభూతి కూడా వస్తుంది. టిటిటిన మ్యూజిక్లు వేసేసి, సాడ్ మ్యూజిక్లు వేసేసి సంజన గారిను నాగార్జున గారు తిట్టినని చెప్పేసి మ్యూజిక్ల మీద మ్యూజిక్లు వేసేసి ఇక క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేసి సంజన గారిని వెలివేషన్స్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ నాగార్జున గారు ఎవరిని వచ్చి వాళ్ళ బాగోపుల కోసం తిట్టినా కోపడినా కూడా వాళ్ళకి వెలివేషన్స్ ఇస్తుంటారు. అరే నాగార్జున సార్ మాట్లాడింది రైటే కదా, మరి ఈ కోణంలో కరెక్టే కదా, ఈ మరి షో అన్నప్పుడు ఎలా ఉండాలి మాకు అనిపించింది. బిగ్ బాస్ ఇమేజ్నే దెబ్బతీస్తుంది. బయట ఆల్రెడీ నెగిటివిటీ జరుగుతుంది. బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి, తమిళలో అయినట్టు ఇక్కడ బ్యాన్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ చర్చలు డెబిట్లు కూర్చొని అందరు మాట్లాడుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి వర్డ్స్ మాట్లాడి ఇలాంటి బూతుల షో లాగా చేస్తే ఎలా ఉంటుంది?
షో మీద ఆ షో నడిపించినటువంటి యాజమాన్యానికే కాదు డబ్బులు వచ్చేది, షో నడిపించినటువంటి వాళ్ళకే కాకుండా షోను చూసి రివ్యూలు చెప్పే వాళ్ళకు కూడా కోట్లలో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, దాని మీద బతికేటోళ్ళు ఉన్నారు. తర్వాత ఆ షోకి వచ్చినటువంటి 16 మంది 20 మంది షోకి ఎంతమంది వచ్చినా కూడా అంతమంది కూడా అన్ని వారాలు ఉంటే రెమ్యూనరేషన్ వస్తుంది, అంతమందికి అన్ని కుటుంబాలు కూడా బతుకుతున్నట్టే. అలాంటి షో ఎవరికి ఏం మోసం చేసింది? ఎవరైనా అసభ్యకరంగా ఏం మాట్లాడుతున్నారు అక్కడ? అసభ్యకరంగా ఎవరేం చేస్తున్నారు? అంతా చూడలేని కన్ను మూసుకొని అదే మూవీలలో అయితే మనం బోల్ట్ వీడియో మూవీస్ ఇట్లా అవన్నీ చూడలేని మూవీస్ కూడా చిన్నపిల్లలతో కలిసి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అయితే ఎంకరేజ్ చేస్తారు. ఇది ఇప్పుడు మా చిన్నపిల్లలు పెట్టుకొని కూడా బిగ్ బాస్ చూడలేకపోతున్నాం అని మళ్ళీ కామెంటరీలలో వాళ్ళిద్దరు చేసే వ్యవహారం. మా ఇంట్లో చిన్నపిల్లలు కన్ను మూసుకుంటారు, మేము వాళ్ళ ముందు టీవీ చూడలేకపోతున్నాం అంటే మూవీలో అయితే చూడగలుగుతారు, మూవీలో తీసుకెళ్ళి చూడగలుగుతారు, చిన్న పిల్లలు మూవీలో తీసుకెళ్ళి చూడగలుగుతారు. అదే మొన్న జరిగింది కదా ఒకటి, చిన్నపిల్లలు తీసుకెళ్తే అప్పుడు చిన్న పాప చనిపోయి తల్లి పిల్లలు చనిపోలేదా? ఒక షోకి అక్కడికి ఫస్ట్ షోకి వెళ్తే అప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఎంత నిందలేసారు. ఆ టైంలో చిన్నపిల్లలు తీసుకెళ్ళి చూసే షో అనేనా? అలాంటి అయితే చేస్తారు. కానీ ఇలాంటి షోలు గలీజ్గా ఎబ్బట్టిగా ఉన్నాయంట. బూతులు ఎవరు మాట్లాడారు? ఇలా సంజన గారు తప్ప ఇక్కడ బూతులు మాట్లాడింది ఎవరు బూతులు మాట్లాడలే. సంజన గారి నోటి నుంచే బూతులు ఎక్కువ వస్తుంది. అదే నేను చెప్పాలనుకున్నాను, అది రివ్యూవర్లా కనిపించదు. ఏంటంటే సంజన గారిని హైప్ ఇవ్వాలి, లేపాలి. సంజన గారి వల్ల షో నడిచింది, సంజన గారి వల్ల షో లేచింది, టీఆర్పీ రేటింగ్ మోతం పోతుంది. అది సరే. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇది సెకండ్ ప్రోమోలో వచ్చేసింది, అందరిని అడగడం జరిగింది. తర్వాత అదే ప్రమోషన్ టాస్క్ ఉంది కదా, దాంట్లో కూడా తనుజను టాస్క్లో సంచాలకురాలు అనే విషయాన్ని గురించే తనుజను కూడా కోపడడం జరిగింది, నాగార్జున సార్ కోపడడం జరిగింది. అందరిని మిగతా వాళ్ళని కూడా ఒక 1 by 1 డెమన్ ఎవ్వరికి ఫస్ట్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే కార్డులు ఇద్దామా అని అనుకున్నారంట. రెడ్ కార్డు అని ఏదో ఒక కార్డు ఇచ్చేద్దామా అని చెప్పేసి ప్లాన్ వేసుకున్న తర్వాత మనం అనుకుంటాం చివరి మూమెంట్లో ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు ఉంటారు కదా, ఒక 10 మంది 20 మంది కూర్చుంటారు కదా, ఆ గెస్ట్లలో కూడా మీకు ఎవరు ఇష్టం అని చెప్పేసి అడిగినప్పుడు చాలామంది ఒక కంటెస్టెంట్ పేరు చెప్పారు అనుకో, అందరు కట్ చేసేసి ఎవరిదో ఒకటి వేస్తారు. ఫస్ట్ కూడా వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా చర్చించుకొని అన్ని ఇజ్జతం అని అన్ని చర్చించుకున్న తర్వాత చివరికి మనకు ప్రోమోలు చూపించిన ఒకటి అవుతుంది, ఆడ ఎపిసోడ్లో వచ్చేది ఒకటి అన్నట్టుగా వాళ్ళన్నీ డిస్కషన్ చేసేసుకొని ఈ కార్డులు ఇద్దాం వాళ్ళకి ఈ కార్డు ఇద్దాం అన్ని టీఆర్పీ రేటింగ్ కోసం ఇజ్జతం అనేసి అన్ని మాట్లాడుకున్న తర్వాత చివరి మూమెంట్లో కూడా చేంజ్ చేస్తారన్నట్టు. అలా కార్డులు ఇద్దామని చెప్పేసి అనుకొని తర్వాత వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఇంకా వేరే వెళ్తుంది, బయట అంతా నెగిటివిటీ నడుస్తుంది. ఇప్పటికే డిబేట్లు కూర్చొని మాట్లాడుకుంటారు కదా షో పైన, మనం ఇలాంటివి చేసేసి ఇంకా మన షోకే అంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుందని చెప్పేసి టీఆర్పీ రేటింగ్ పరంగా మనకు దెబ్బ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అందరినీ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి గట్టిగా కోపడడం జరిగింది తప్ప ఏ కార్డులు ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఏ కార్డులు ఇవ్వకుండా, గ్రీన్ కార్డు కానీ ఏ కార్డులు ఇవ్వలేదంట. ఓన్లీ గట్టిగా ఒక్కొక్కరు కోటింగ్ ఇచ్చినట్టుగా గట్టి కోపడడం జరిగింది తప్ప ఇంకెవరికి ఏ కార్డులు ఇవ్వలేదు. సంజన గారిని కూడా బాగా కోపడడం జరిగింది. ఏందో ఒకటే నత్తొస్తుంది, కోపడడం జరిగింది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు డేంజర్ జోన్లో ఉన్నాడు. అసలు ఒక డబుల్ ఎలిమినేషన్ పెట్టుంటే సుమన్ శెట్టి గారు ఈ వారం వెళ్ళిపోయేవాడే, కానీ బై లక్లో సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యాడు, సంజన గారు కూడా సేవ్ అయింది. తర్వాత వచ్చేసి దివ్యనిఖిత మాత్రం ఎలిమినేషన్ అయింది. దివ్యనిఖిత ఎలిమినేషన్ కావడానికి 1,00,000 కారణాలు ఉన్నాయన్నట్టుగా, ఎందుకంటే కర్ణుని సావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు దివ్యనిఖితకు కూడా 1,00,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తను హౌస్లోకి వచ్చిన కాంచెలు కూడా భరణి గారి చుట్టే ఆట నడిచింది. భరణి గారు ఎవరికి క్లోజ్గా అవుతాడో వాళ్ళతో గొడవేసుకోవడము, వాళ్ళకి నెగిటివిటీగా ఎదురెళ్ళడము, తను దివ్య తనుజకి ఎదురెళ్ళిందంటే అబ్బా సూపర్ రా తోపురా తనుజకి ఎదురెళ్ళిన వాళ్ళు లేరు అని చెప్పేసి ఎలివేషన్ చేసి దివ్యను అంత తెలిపిన వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఆ వారమే ఎలిమినేషన్ అయిపోయింది. ఎంత తెలిపినా ఆ వారము తనుజకి ఆపోజిట్ వెళ్ళింది కాబట్టి ఎలిమినేషన్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ తనుజ అనే పర్సన్గా డైరెక్ట్ టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. అందరూ ఎలిమినేషన్ కూడా తీసుకెళ్ళారు. ఎలిమినేషన్ నుంచి వెళ్ళి బిగ్ బాస్ టీమే కాపాడి మళ్ళీ ఒక వారం హౌస్లో ఉంచినా కూడా మళ్ళీ ఏం కనపడలేదు పర్ఫార్మెన్స్ వైజ్గా దివ్యది. అందుకే బయటికి రావడం జరిగింది. మళ్ళీ దివ్యనిఖితనే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. పాపం దివ్యనిఖిత హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు అంటే అందరు కూడా బాధపడతారో ఏడ్స్తారో తెలియదు, కానీ ఇక్కడ మ్యాక్సిమంగా చెప్పాలంటే భరణి గారు కూడా కారణమైంది దివ్యనిఖిత అలా ఎలిమినేషన్కి. ఎందుకంటే ఈయన అక్కడ కరెక్ట్గా చెప్పకపోవడము, స్టాండ్ తీసుకోకపోవడము, ఆ అమ్మాయి ఇతని పైన రియల్గా ఎఫెక్షన్ పెట్టుకొని అన్నయ్య అనే సొంత అన్నయ్యలాగా బాండింగ్ పెట్టుకొని అతని చుట్టూ ఉండి ఆయనను ప్రొటెక్ట్ చేసుకుంటా ఆయనకు ఎవరి దగ్గర అయితే వాళ్ళతో అంటే ఇప్పుడు సంజన గారిని ఇవాళ సంజన గారు మాట్లాడుతుంటే కూడా ఇవాళ అన్సీన్లో వచ్చింది. సంజన గారు కూడా మాట్లాడుతుంటే అది కూడా జెల్సీగా ఫీల్ అవుతుంటుంది. అమ్మాయి ఏంటంటే నువ్వు నాతో క్లోజ్గా ఉండకుండా సంజన గారితో క్లోజ్గా ఉంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటే ఎవరితో క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళ అన్నయ్య ఆమెతోనే ఉండాలి అనేది ఒకటి ఆమెకు పొసెసివ్గా ఫీల్ అయిపోవడం వల్ల
ఇలాంటి నెగిటివిటీ ఎదుర్కొంటుంది. మరి నామినేషన్ చేసింది కూడా బర్నీ గారు, ప్లస్ ఇంకోటి బర్నీ గారి ఫ్యాన్స్ కూడా ఈ మధ్య బర్నీ గారిని గాలం వేసేసి పైకి లేపుతున్నారు కదా, మొత్తం జాకేసి లేపడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా దివ్య నిఖిత వల్ల బర్నీ గారికి ముప్పు అవుతుంది. టాప్ 5లోకి వెళ్ళాలంటే దివ్య నిఖిత ఉండకూడదని చెప్పేసి అట్లా కూడా ఆలోచించుకోవచ్చు. ప్లస్ తనుజ ఫ్యాన్స్ కూడా వద్దు దివ్య నిఖిత అనే ఉద్దేశంతో కూడా తీసేయచ్చు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. దివ్య నిఖిత అయితే ఎలిమినేషన్ అయింది. అదే సంజన గారిని నాగార్జున గారు కోప్పడం రైటర్ రాంగా అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే ఆమె భవిష్యత్తు బాగుంటుంది. ఎన్నిసార్లు సారీ చెప్తుంది, సేమ్ అదే రిపీట్ అవుతుంది. సారీ చెప్తుంది, సేమ్ రిపీట్ అవుతుంది. ఈ రోజు కూడా కోపాడిండు, గేట్లు కూడా ఓపెన్ చేయండి చెప్పి, ఇట్లాంటి వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి గేట్లు కూడా ఓపెన్ చేయని చెప్పేసి బిగ్ బాస్ నాగార్జున గారు అంత సీరియస్గా అన్నాడంటే ఆలోచించుకోండి. ఎపిసోడ్లు అంతే సీరియస్ కూడా ఉండదో తెలియదు, కానీ ప్రోమోలు అయితే సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. నేను అదే చెప్పిన, ఎందుకంటే గెట్ అవుట్ అని కూడా అన్నాడని చెప్పేసి నేను అంటే నువ్వు చూసినా కానీ మూసుకొని కూర్చో అని చెప్పేసి నా రివ్యూ కింద రాసిరు మేధావులు. అది నేను ఆల్రెడీ ఈ షోలో ఏం జరగబోతుందో మొత్తం వాళ్ళు అసలు డిస్కషన్ ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్లో అన్నది డిస్కషన్ గురించే నేను ఆల్రెడీ నాకు వచ్చిన అప్డేట్ వల్ల నేను ఆ వీడియో చేశాను. దాని కింద ఎన్నో నెగిటివిటీ కామెంట్లు కూడా పాస్ చేశారు. కానీ ఇప్పుడు జరిగింది కూడా అదే, సంజన గారిని గెట్ అవుట్ అని కూడా అనడం జరిగింది. చూశారు కదా, వాళ్ళకి ఇప్పుడు సమాధానం వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి మీ మెసేజ్ని. నాకు అనిపించింది ఇది నా రివ్యూ. నచ్చింది అనుకోండి, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.